గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో మనం హెర్మైట్ పాలినామియల్స్లో జనరేటింగ్ ఫంక్షన్ చేసాము, అప్లికేషన్స్ చేసాము. నెక్స్ట్ ఇవన్నీ జనరేటింగ్ ఫంక్షన్ యొక్క అప్లికేషన్సే. నెక్స్ట్ ఇంపార్టెంట్ డెరైవ్ రోడ్రిగ్యూస్ ఫార్ములా. డెరైవ్ రోడ్రిగ్యూస్ ఫార్ములా. రోడ్రిగ్యూస్ ఫార్ములాని మనం డెరైవ్ చేయాలి. ఎలా చూడండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, సో ఫార్ములా ఏంటంటే హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు -1 హోల్ పవర్ m ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ డో పవర్ m బై డో ఎక్స్ పవర్ m ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. దీన్ని మనం రోడ్రిగ్యూస్ ఫార్ములా అంటాం. సో దీన్ని మనం డెరైవ్ చేయాలి. సో రోడ్రిగ్యూస్ ఫార్ములా ఏంటమ్మా, హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు -1 హోల్ పవర్ m ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డో పవర్ m బై డో ఎక్స్ పవర్ m ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఒక్కొక్కసారి వాళ్ళు ఇది చేస్తారు డైరెక్ట్గా, ఒక్కొక్కసారి ఇది ఇవ్వకుండా మనకి ఏం చేస్తారంటే డెరైవ్ రోడ్రిగ్యూస్ ఫార్ములా అంటారు. ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఇది ఇచ్చేస్తారు. అర్థమైందా? సో ఇది స్టేట్మెంట్ అనమాట. దీన్ని మనం ప్రూఫ్ రాయాలి. సో చూడండి. సో మనం ఏం ప్రూవ్ చేయాలి? -1 హోల్ పవర్ హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు హెర్మైట్ పాలినామియల్ హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు -1 హోల్ పవర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డో పవర్ m బై డో ఎక్స్ పవర్ n ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి. ఇది రోడ్రిగ్యూస్ ఫార్ములా. ఇది అందులో టెస్ట్ రాయాలి, చాలా ఇంపార్టెంట్ థియరం ఇది. ఓకేనమ్మా? స్టేట్మెంట్ రాయండి. సో చూద్దాము. సో ఇక్కడ జనరేటింగ్ ఫంక్షన్ యూజ్ చేసి చేయాలి. చేద్దాము. బై యూజింగ్ జనరేటింగ్ ఫంక్షన్ సో మనం జనరేటింగ్ ఫంక్షన్ యూజ్ చేసి, జనరేటింగ్ ఫంక్షన్ ఏంటి? ఈ పవర్ 2tx మైనస్ t స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్. అవునమ్మా? ఇదే కదా జనరేటింగ్ ఫంక్షన్. అర్థమైందా? బై యూజింగ్ జనరేటింగ్ ఫంక్షన్ we can derive రోడ్రిగ్యూస్ ఫార్ములా. సో రోడ్రిగ్యూస్ ఫార్ములా ఏం చెప్తుందమ్మా? హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు -1 హోల్ పవర్ n ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ డో పవర్ n బై డో ఎక్స్ పవర్ n ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మనం డెరైవ్ చేయాలి. బై యూజింగ్ జనరేటింగ్ ఫార్ములా మనం చేస్తున్నాం. సో జనరేటింగ్ ఫార్ములా ఆల్రెడీ మీరు థియరం రాశారు, టెస్ట్ రాశారు కదా. సో జనరేటింగ్ ఫార్ములా ఏంటి? ఈ పవర్ 2tx మైనస్ t స్క్వేర్ ఈక్వల్ టు సమ్మేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ t పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చూడండి, ఈ పవర్ 2tx మైనస్ t స్క్వేర్ కన్సిడర్ చేద్దాము. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఈ పవర్ 2tx మైనస్ t స్క్వేర్ తీసుకుందాము. దీన్ని ఏమని రాద్దామంటే 2tx మైనస్ t స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ యాడ్ చేసి మైనస్ ఎక్స్ స్క్వేర్ రాద్దాం. అప్పుడు వాల్యూ మారదు కదా, ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతాం, అదే కదా ఇదే కదా వస్తుంది. నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దామంటే, సో ఈ పవర్ ఈ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ముందుకు రాయండి. ఎక్స్ స్క్వేర్ ఈ మూడింట్లోంచి మైనస్ కామన్ తీయండి. మూడింట్లోంచి మైనస్ కామన్ తీసేస్తే ఇక్కడ మైనస్ కామన్ తీసాం కదా, అంటే ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్. ఇక్కడ మైనస్ కామన్ తీసాం కదా, ప్లస్ టీ స్క్వేర్. ఇక్కడ మైనస్ కామన్ తీసాం, మైనస్ 2tx. గుర్తులు మారుతాయి, మైనస్ కామన్ తీస్తే సైన్స్ చేంజ్ అవుతాయి. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టీ స్క్వేర్ మైనస్ 2tx ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. అంటే దీన్ని ఏమని రాయచ్చమ్మా? ఎక్స్ మైనస్ టీ హోల్ స్క్వేర్ అని రాయచ్చు. అర్థమైందా? సో అంటే ఇప్పుడు ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్ ఏమని రాయచ్చమ్మా? ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ టీ హోల్ స్క్వేర్. అది తీసుకెళ్ళి ఒకటో రాద్దాం. 1 ఇంప్లైస్. సో ఏం రాయచ్చు? ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్ ఏమని రాయచ్చమ్మా? ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ టీ హోల్ స్క్వేర్. ఎలా వచ్చిందో అర్థమైంది కదా. సో ఇక్కడ ప్లస్ ఎక్స్ స్క్వేర్ యాడ్ చేసి మైనస్ ఎక్స్ స్క్వేర్ చేస్తాము. తర్వాత ఈ ఫస్ట్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ముందుకు రాసండి. ఈ మూడింటిలోంచి మైనస్ కామన్ తీయండి. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ టీ స్క్వేర్ మైనస్ 2tx వస్తుంది. దీని ఎక్స్ మైనస్ టీ హోల్ స్క్వేర్ అని రాయచ్చు. సో దాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాము. సమ్మేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ t పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్. అర్థమైందమ్మా? అర్థమైంది. నెక్స్ట్ స్టెప్లో n రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ అంటే 0 నుంచి ఇన్ఫినిటీ వరకు తీసుకుందాము. సో ఇక్కడ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ టీ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఫస్ట్ n ఈక్వల్ టు 0 వస్తే ఏమొస్తుంది? t పవర్ 0 బై 0 ఫ్యాక్టోరియల్ ఇంటూ హెచ్ నాట్ ఆఫ్ ఎక్స్
e power 0 by 0 factorial into h naught of x plus second ఏమొస్తుందమ్మా e power 1 by 1 factorial into h1 of x plus t square by 2 factorial into h2 of x up to so on లాస్ట్ ఏమొస్తుంది ఇన్ఫినిటీ వరకు కదా సో ఆన్ తీసుకుందాం సో ఆన్ అర్థమైందా సో ఇన్ఫినిటీ వరకు ఇలా తీసుకుందాం అన్నమాట తీసుకుంటే మధ్యలో టీ పవర్ ఎన్ కూడా ఉంటుంది టీ పవర్ ఎన్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ తర్వాత ఏమొస్తుంది టీ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ హెచ్ఎన్ ప్లస్ వన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సో ఆన్ నెక్స్ట్ టైం ఏమవుతుంది సో ఇక్కడ చూడండి సో ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ టీ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఫస్ట్ జీరో రాస్తే ఏమొస్తుందా టీ పవర్ 0 by 0 ఫ్యాక్టోరియల్ ఇంటూ హెచ్ నాట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 రాస్తే టీ పవర్ 1 by 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ h1 ఆఫ్ ఎక్స్ 2 రాస్తే టీ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ h2 ఆఫ్ ఎక్స్ అలా ఎంత రాయాలి ఇన్ఫినిటీ ప్లస్ టీ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ h2 ఆఫ్ ఎక్స్ ప్లస్ మధ్యలో n టర్మ్ వస్తుంది కదా ఇన్ఫినిటీ మధ్యలో n కూడా ఉంది కదా n తీసుకుంటే టీ పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ hn ఆఫ్ ఎక్స్ n తర్వాత n ప్లస్ 1 టీ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ hn ప్లస్ 1 ఆఫ్ ఎక్స్ అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ అలా మనం రాసుకోవాలి ఏమైనా అర్థమైందా n బదులు 0 రాయండి ఫస్ట్ తర్వాత 1 రాయండి 2 రాయండి అప్ టు సో ఆన్ n రాయండి n బదులు n రాయండి తర్వాత n ప్లస్ 1 నెక్స్ట్ టర్మ్ ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు తీసుకోవాలి నాకు తెలిసినామా సో నెక్స్ట్ స్టెప్లో ఏం రాయొచ్చు సో ఇక్కడ దాకా రాసుకోండి సో అర్థమైందమ్మా నెక్స్ట్ స్టెప్లో కంటిన్యూషన్ ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ టీ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు టీ పవర్ 0 1 0 ఫ్యాక్టోరియల్ 1 హెచ్ నాట్ ఆఫ్ ఎక్స్ 1 మీరు ఆల్రెడీ చేశారు కదా హెచ్ నాట్ ఆఫ్ ఎక్స్ ఎర్మైట్ పాలినామియల్లో ఫస్ట్ హెచ్ నాట్ ఆఫ్ ఎక్స్ 1 కదా సో ఇక్కడ 1 రాయొచ్చు అంటే మొత్తం వాల్యూ 1 ప్లస్ రెండోది ఏమొస్తుంది టీ పవర్ 1 బై 1 ఫ్యాక్టోరియల్ అంటే టీ ఇంటూ h1 ఆఫ్ ఎక్స్ into t square by 2 factor into 2 h2 of x up to so on ఏమొస్తుందమ్మా t power n by n factorial into hn of x వరుసగా రాసేద్దాం ప్లస్ so on plus t power n by n factorial into hn of x plus t power n plus 1 by n plus 1 factorial into hn plus 1 of x plus so on infinity అర్థమైందమ్మా సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ డో పవర్ n బై డో x పవర్ n ఉంది కాబట్టి n టైమ్స్ పార్షియల్ డెరివేటివ్ చేద్దాం సో ఏం చేద్దాం differentiate partially n times with respect to teacher with respect to t and put t is equals to 0 t బదులు 0 రాదు అర్థమైందమ్మా సో ఏం చేద్దాము n టైమ్స్ పార్షియల్ డెరివేటివ్ చేద్దాము విత్ రెస్పెక్ట్ టు t చేద్దాం అర్థమైందమ్మా t ఈక్వల్ టు 0 రాదు తర్వాత చేస్తే ఫస్ట్ ఏమొస్తుంది డిఫరెన్షియేట్ n టైమ్స్ పార్షియల్లీ అంటే దీన్ని ఏమని రాయొచ్చు LHS డో పవర్ n బై డో t పవర్ n n టైమ్స్ పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు t ఇంటూ e పవర్ x స్క్వేర్ మైనస్ ఆఫ్
ఎక్స్ మైనస్ టీ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు ఇక్కడ 1 అంటే కాన్స్టెంట్ డెరివేటివ్ 0 అంటే ఫస్ట్ టర్మ్ 0 ప్లస్ టీకి ఫస్ట్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు టీ 1 సెకండ్ డెరివేటివ్ 1కి 0 అంటే రెండో 0 n టైమ్స్ చేస్తున్నాం. ఇక్కడ టీ స్క్వేర్ ఉంది, టీ స్క్వేర్కి ఫస్ట్ డెరివేటివ్ 2t విత్ రెస్పెక్ట్ టు టీ 2tకి మళ్ళీ డెరివేటివ్ 2కి మళ్ళీ డెరివేటివ్ 0. మనం ఎన్ని టైమ్స్ డెరివేట్ చేస్తే n టైమ్స్ అంటే 0 ఎన్నిసార్లు డెరివేట్ చేస్తే మళ్ళీ 0నే కదా, అంటే ఇది కూడా 0నే అంటే ఇవన్నీ 0నే ప్లస్ 1. యంత్రం చూడండి, యంత్రంకి వచ్చేసరికి ఇది రఫ్లో రాసుకోండి మీరు. యంత్రంలో ఫస్ట్ డెరివేటివ్ ఏమొస్తుంది టీ పవర్ n మనం చేద్దాము, n ఫ్యాక్టర్ అంతా పక్కన పెడదాము. విత్ రెస్పెక్ట్ టు టీ పవర్ n డెరివేటివ్ n ఇంటూ టీ పవర్ n మైనస్ 1 అవునమ్మా, n ఇంటూ టీ పవర్ n మైనస్ 1. మళ్ళీ దీన్ని డెరివేటివ్ చేద్దాం, n ఇంటూ మళ్ళీ డెరివేటివ్ అవుతుంది n మైనస్ 1 ఇంటూ టీ పవర్ n మైనస్ 2 అవుతుంది సెకండ్ డెరివేటివ్ అది. మళ్ళీ డెరివేటివ్ చేయండి n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ సో టీ పవర్ n మైనస్ 3. అలా మనం n టైమ్స్ డెరివేటివ్ చేసినప్పుడు లాస్ట్కి ఇది ఫస్ట్ డెరివేటివ్, ఇది ఏంటి ఫస్ట్ డెరివేటివ్ అంటే ఇప్పుడు ఏమొచ్చింది n మైనస్ 1 వచ్చింది. సెకండ్ డెరివేటివ్ n మైనస్ 2 వచ్చింది. థర్డ్ డెరివేటివ్ n మైనస్ 3 వచ్చింది. చూడండి మరి ఎంత డెరివేటివ్ ఏమవుతుందంటే దీనికి n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ సో ఆన్ 1 ఇంటూ టీ పవర్ n మైనస్ n అవుతుంది. ఇది ఎంత డెరివేటివ్ అన్నమాట. ఇక్కడ ఫస్ట్ డెరివేటివ్ అంటే n మైనస్ 1 వచ్చింది, 1 ఫస్ట్ డెరివేటివ్, 2 సెకండ్ డెరివేటివ్, థర్డ్ డెరివేటివ్ ఈ ఎంత డెరివేటివ్. టీ పవర్ n మైనస్ n 0, టీ పవర్ 0 1 అంటే ఇక్కడ ఏమొచ్చింది n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ అలా కాన్స్టెంట్ 1 వరకు. దీన్ని ఏమని రాయొచ్చు అంటే n ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. ఏమని రాయొచ్చమ్మా n ఫ్యాక్టోరియల్ అంటే దీనికి ఎంత డెరివేటివ్ ఏమవుతుంది n ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్. ఇక్కడ n ఫ్యాక్టర్ ఉంది కదా, టీ పవర్ nకి n టైమ్స్ డెరివేటివ్ చేస్తే ఏమొచ్చింది n ఫ్యాక్టోరియల్ వచ్చింది ఇంటూ hn ఆఫ్ ఎక్స్. ఇది మీకు బాగా అర్థమవుతుంది, ఇది రఫ్లో రాసుకోండి. ఏమైనా అర్థమైంది, టీ పవర్ nని n టైమ్స్ డెరివేటివ్ చేసుకుని చూడండి. ఫస్ట్ డెరివేటివ్ n ఇంటూ టీ పవర్ n మైనస్ 1, సెకండ్ డెరివేటివ్ n ఇంటూ n మైనస్ 1 ఇంటూ టీ పవర్ n మైనస్ 2, థర్డ్ డెరివేటివ్ అలా ఎంత డెరివేటివ్ n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ అలా ఒకటి తగ్గిపోతుంది, అలా 1 వరకు వచ్చేస్తుంది. టీ పవర్ n మైనస్ n మైనస్ n 0, టీ పవర్ 0 1 కాబట్టి n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ సో 1 అంటే n ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. డినామినేటర్ మళ్ళీ ఎంత ఉంది n ఫ్యాక్టర్ ఉంది hn ఆఫ్ ఎక్స్ ప్లస్. ఇక్కడ చూడండి టీ పవర్ n ప్లస్ 1కి ముందు రాసింది రఫ్లో రాయండి. ఇప్పుడు టీ పవర్ n ప్లస్ 1 చేద్దాం. సో నెక్స్ట్ టీ పవర్ n ప్లస్ 1కి ఫస్ట్ డెరివేటివ్ ఏమవుతుంది టీ పవర్ n ప్లస్ 1కి n ప్లస్ 1 ఇంటూ టీ పవర్ n ప్లస్ 1 మైనస్ 1 అంటే టీ పవర్ n అది ఫస్ట్ డెరివేటివ్ అవునమ్మా. సెకండ్ డెరివేటివ్ ఏమవుతుంది n ప్లస్ 1 ఇంటూ n ఇంటూ టీ పవర్ n మైనస్ 1 ఇది సెకండ్ డెరివేటివ్, ఇది ఫస్ట్ డెరివేటివ్. అర్థమైందా, సెకండ్ డెరివేటివ్లో ఒకటి తగ్గించి చూడండి, ఫస్ట్ డెరివేటివ్ సెకండ్ డెరివేటివ్ నెక్స్ట్ డెరివేటివ్ ఏమవుతుంది n ప్లస్ 1 ఇంటూ n ఇంటూ n మైనస్ 1 ఇంటూ టీ పవర్ n మైనస్ 2 థర్డ్ డెరివేటివ్. చూసారా థర్డ్ డెరివేటివ్ ఒకటి తగ్గింది, సెకండ్ డెరివేటివ్ ఇక్కడ ఒకటి ఉంది, ఫస్ట్ డెరివేటివ్ ఇక్కడ 0 ఉంది. అంటే ఎంత డెరివేటివ్ ఏమవుతుందంటే n ప్లస్ 1 ఇంటూ n ఇంటూ n మైనస్ 1 ఇంటూ సో ఆన్ టీ పవర్ n మైనస్ ఎంత డెరివేటివ్లో ఇక్కడ థర్డ్ డెరివేటివ్లో ఒకటి తగ్గింది అవునా కదా, ఎంత డెరివేటివ్లో ఒకటి తగ్గుతుంది n మైనస్ 1 అది టీ పవర్ n మైనస్ 1 వస్తుంది. ఇది ఎంత డెరివేటివ్ అంటే టీ పవర్ n మైనస్ n మైనస్ 1 అంటే ఏమి రాయొచ్చు టీ పవర్ n మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 అంటే n క్యాన్సిల్ అయితే టీ అంటే లాస్ట్ టర్మ్ టీ వస్తుంది. ఎంత డెరివేటివ్లో లాస్ట్ టర్మ్ టీ ఇంటూ టీ వస్తుంది. ఇప్పుడు టీ బదులు మనం ఎంత రాసుకున్నాం 0 రాసాం, అంటే టీ బదులు 0 రాసాం కాబట్టి ఇదంతా ఏమవుతుంది 0 అయిపోతుంది, అంటే ఈ వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. అలా హయ్యర్ టర్మ్స్ అన్నీ కూడా
జీరో అయిపోతాయి. ప్లస్ జీరో ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు మొత్తం జీరోలే. ఇంకా అంటే మిగిలింది ఏంటి? ఓన్లీ ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ మిగులుతుంది. ఇది కూడా జీరోనే. ఎందుకు జీరో అయిందో అర్థమైందా? సో ఫస్ట్ డెరివేటివ్ ఎన్ ప్లస్ వన్ ఇంటూ టీ పవర్ ఎన్ ఫస్ట్ డెరివేటివ్, ఎన్ ప్లస్ వన్ ఇంటూ ఎన్ ముందుకు వచ్చేస్తే ఎన్ ఇంటూ టీ పవర్ ఎన్ మైనస్ సెకండ్ డెరివేటివ్. సెకండ్ డెరివేటివ్ ఒకటి తగ్గింది, మళ్ళీ థర్డ్ డెరివేటివ్ ఒకటి తగ్గింది. ఎన్ డెరివేటివ్ ఏమని రాయాలి? ఎన్ మైనస్ వన్ ఒకటి తగ్గించాలి. అప్పుడు ఏమొస్తుంది? టీ పవర్ వన్ వస్తుంది. అంటే టీ బదులు మళ్ళీ ఏం తీసుకున్నాం మనం? ఇప్పుడు టీ ఈక్వల్ టు జీరో అన్నాం. ఇక్కడ జీరో రాస్తే టీ బదులు ఇది మొత్తం టర్మ్ జీరో, అంటే హైయర్ టర్మ్స్ అన్నీ ఏమవుతాయి? జీరో అయిపోతాయి. సో ఇక్కడ లాస్ట్కి ఏం మిగిలిందమ్మా? డో పవర్ ఎన్ బై డో ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ టీ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇవన్నీ జీరోలే. లాస్ట్కి ఎన్ ఫ్యాక్టర్ క్యాన్సిల్ అయిపోతాయి. ఏం మిగిలింది? హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్. సో హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ మిగిలింది ఆర్హెచ్ఎస్లో. సో హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ని ఏమని రాయొచ్చు? డో పవర్ ఎన్ బై డో ఎక్స్ పవర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ టీ హోల్ స్క్వేర్. ఇక్కడ దాకా రాసుకోండి. ఇది అప్లో రాండి. సో మీరు 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ దాకా అర్థమైంది అందరికీను? ఇది ఎలా వచ్చింది? డెరివేటివ్స్ అనమాట. ఇవి ఎన్ టైమ్స్ డెరివేటివ్ చేసాం అలాగనమాట. పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు టీ చేసాం. సో ఇక్కడ ఇది మనకు ఆన్సర్ వచ్చింది. సో అర్థమవుతుందా? సో నెక్స్ట్ స్టెప్ చూడండి. సో ఏమొచ్చింది మనకు ఆన్సర్? హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఏమొచ్చిందమ్మా? డో పవర్ ఎన్ బై డో ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ టీ హోల్ స్క్వేర్ వచ్చింది. ఇదే కదా వచ్చింది మనకి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పుట్ ఎక్స్ మైనస్ టీ ఈజ్ ఈక్వల్స్ టు యూ తీసుకుందాం. పుట్ ఎక్స్ మైనస్ టీ ఈజ్ ఈక్వల్స్ టు యూ తీసుకుందాం. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ చేద్దాం. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ. ఎక్స్కి విత్ రెస్పెక్ట్ టు టీ చేసినప్పుడు డో ఎక్స్ బై డో టీ. సో వేరియబుల్ ఉంది కాబట్టి జీరో. సో జీరో మైనస్ టీకి డో టీ బై డో టీ ఈజ్ ఈక్వల్స్ టు డో యూ బై డో టీ. అర్థమైందా? డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తున్నాం. సో అప్పుడు డో ఎక్స్ బై డో టీ జీరో అవుతుంది, మైనస్ డో టీ బై డో టీ ఈక్వల్ టు డో యూ బై డో టీ. దీని నుంచి డిటీ డిటీ క్యాన్సిల్. సో మైనస్ వన్ ఈక్వల్ టు డో యూ బై డో టీ. జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ ఎక్స్ మైనస్ టీ బదులు యూ అనుకున్నాం, విత్ రెస్పెక్ట్ టు టీ డెరివేటివ్ చేసాం. ఇది పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నాం ఇక్కడ. అర్థమైందమ్మా? సో పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్కి జీరో, డో టీ బై డో టీ, డో యూ బై డో టీ. అర్థమైందమ్మా? సో నెక్స్ట్ స్టెప్లో మైనస్ వన్ ఈక్వల్ టు డో యూ బై డో టీ. సో నెక్స్ట్ స్టెప్లో ఏం రాద్దామంటే డో బై డో టీ ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని డో బై డో టీ ఇంటూ డో యూ బై డో యూ అని రాదు. అలా రాయచ్చా? డో బై డో టీని డో బై డో టీ డో యూ బై డో యూ మళ్ళీ అన్నా కదా, అంటే ఇదే వస్తుందండి. దీన్ని మళ్ళీ ఏమని రాద్దామంటే ఇక్కడ దీన్ని ఏమని రాద్దాం? డో యూ బై డో టీ ఇంటూ డో బై డో యూ అని రాద్దాం. అంటే ఎలా చూడండి, డో యూ బై డో టీ ఈ రెండు క్రాస్ డో బై డో యూ. ఎందుకు ఎలా రాసామంటే డో యూ బై డో టీని ఏం రాయచ్చు? మైనస్ వన్, అంటే మైనస్ వన్ ఇంటూ డో బై డో యూ. అంటే డో బై డో టీని ఏం రాసాం? మైనస్ వన్ ఇంటూ డో బై డో యూ అని రాయచ్చు. డో బై డో టీని మైనస్ వన్ ఇంటూ డో బై డో యూ అని రాయచ్చు. అర్థమైందా? మరి అప్పుడు డో స్క్వేర్ బై డో టీ స్క్వేర్ ఏమని రాయచ్చు? మైనస్ వన్ హోల్ స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ బై డో యూ స్క్వేర్ అని రాయచ్చు. అప్ టు సో డో పవర్ ఎన్ బై డో టీ పవర్ ఎన్ అని ఏమని రాయచ్చు అంటే మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ ఇంటూ డో పవర్ ఎన్ బై డో యూ పవర్ ఎన్ అని రాయచ్చు. అర్థమైందా? సో డో పవర్ ఎన్ బై డో యూ పవర్ ఎన్ ఏమని రాయచ్చు? ఇక్కడ విత్ రెస్పెక్ట్ టీ చేసాం కదా, ఇక్కడ టీ రాయాలి. డో పవర్ ఎన్ బై డో టీ పవర్ ఎన్ మార్చుకోండి. అక్కడ ఎల్హెచ్ఎస్లో విత్ రెస్పెక్ట్ టు టీ చేసాం కాబట్టి డో పవర్ ఎన్ బై డో టీ పవర్ ఎన్ అది మార్చండి. ఎల్హెచ్ఎస్లో మనం విత్ రెస్పెక్ట్ టు టీ పార్షియల్ డెరివేటివ్ చేసాం కాబట్టి డో పవర్ ఎన్ బై డో టీ పవర్ ఎన్ రాయండి. సో ఇక్కడ ఎక్స్ మైనస్ టీని యూ అనుకోండి, విత్ రెస్పెక్ట్ టు టీ చేయండి. సో మైనస్ వన్ ఇక్కడ డో యూ బై డో టీ వస్తుంది. మరి డో బై డో టీని ఇక్కడ డో బై డో టీ ఉంది కదా, డో బై డో టీని డో బై డో టీని డో యూ బై డో యూ అని రాయొచ్చు. డో యూ బై డో టీ డో బై డో యూ. డో యూ బై డో టీ అంటే మైనస్ వన్ కదా, సో మైనస్ వన్ ఇంటూ డో బై డో యూ.
స్క్వేర్ చేస్తే ఇలా వస్తుంది. పవర్ n రాస్తే సో ఆన్, పవర్ n రాస్తే -1 హోల్ పవర్ n డో పవర్ n బై డో యూ పవర్ n. అంటే ఇక్కడ డో పవర్ n బై డో టీ పవర్ n బదులు -1 హోల్ పవర్ n డో పవర్ n బై డో యూ పవర్ n రాయొచ్చు. సో x మైనస్ టీ ఈక్వల్ టు యూ కదా, టీ ఈక్వల్ టు 0 కదా తీసుకున్నాం మనం ఇందాక, టీ బదులు 0 కదా తీసుకున్నాం. సో ఇప్పుడు టీ ఈక్వల్ టు 0 చేస్తే x ఈజ్ ఈక్వల్స్ టు యూ. అంటే ఇక్కడ x బదులు యూ రాయొచ్చు. అంటే డో పవర్ n బై డో టీ పవర్ n బదులు ఏం రాయొచ్చు, -1 హోల్ పవర్ n డో పవర్ n బై డో ఎక్స్ పవర్ n అని రాయొచ్చు. అంటే x ఈక్వల్ టు యూ రాయొచ్చు. అంటే యూ బదులు x రాయొచ్చు. x మైనస్ టీ ఈక్వల్ టు యూ అనుకున్నాం. ఇప్పుడు టీ ఈక్వల్ టు 0 ఇంతకు రాసాం కదా, అందువల్ల టీ బదులు 0 రాస్తే x ఈక్వల్ టు యూ. అంటే ఇక్కడ డో పవర్ n బై డో టీ పవర్ n బదులు మనం ఏం రాయొచ్చు, -1 హోల్ పవర్ n డో పవర్ n బై డో ఎక్స్ పవర్ n అని రాయొచ్చు. ఇలాగ రాస్తాం. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ దాకా అర్థమైంది కదా మీకు. ఇక్కడ నుంచి డో పవర్ n బై డో టీ పవర్ n ఇలా రాసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఎక్స్ మైనస్ టీని యూ అనుకుంటాం. విత్ రెస్పెక్ట్ టు టీ పార్షియల్ డెరివేటివ్ చేస్తాం. అప్పుడు ఎక్స్కి 0 వస్తుంది. టీ అంటే డో టీ బై డో టీ, అంటే -1 ఈక్వల్ టు డో యూ బై డో టీ. మనకు కావాల్సింది డో బై డో టీ పవర్ n కదా, డో పవర్ n బై డో టీ పవర్ n కావాలి. దీనికోసం డో బై డో టీని ఏమని రాస్తామంటే డో బై డో టీ ఇంటూ డో యూ బై డో యూ అని రాయండి. అప్పుడు దీన్ని డో యూ బై డో టీ ఇంటూ డో బై డో యూ అని రాయొచ్చు. డో యూ బై డో టీని -1 అనుకోండి, డో బై డో యూ. అప్పుడు స్క్వేర్ చేస్తే -1 హోల్ స్క్వేర్ డో స్క్వేర్ యూ బై డో యూ స్క్వేర్. సో ఆన్ 3 చుక్కలు పెట్టాలి. సో ఆన్ n డెరివేటివ్ డో పవర్ n బై డో టీ పవర్ n ఈక్వల్ టు -1 హోల్ పవర్ n ఇంటూ డో పవర్ n బై డో యూ పవర్ n. x మైనస్ టీ ఈక్వల్ టు యూ కదా, టీ బదులు 0 రాస్తే x ఈక్వల్ టు యూ. అంటే ఇప్పుడు hn ఆఫ్ x ఇస్ ఈక్వల్స్ టు దీని 3 అనుకోండి. సో 3 ఇంప్లైస్, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయాలి. 3 ఇంప్లైస్ hn ఆఫ్ x ఇస్ ఈక్వల్స్ టు డో పవర్ n బై డో టీ పవర్ n. టీ బదులు ఏం రాయొచ్చు చెప్పాను, డో పవర్ n బై డో టీ పవర్ n అంటే -1 హోల్ పవర్ n ఇంటూ ఏమన్నా రాయొచ్చు, డో పవర్ n బై డో టీ పవర్ n -1 హోల్ పవర్ n ఇంటూ డో పవర్ n బై డో యూ పవర్ n. యూ బదులు x అని రాయొచ్చు కదా, డో ఎక్స్ పవర్ n ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ టీ హోల్ స్క్వేర్. అంటే దీని ఏమన్నా రాయొచ్చు, ఎక్స్ మైనస్ టీ అంటే ఏమన్నా యూ స్క్వేర్. అర్థమైందమ్మా. సో నెక్స్ట్ స్టెప్లో -1 హోల్ పవర్ n ఇంటూ యూ పవర్ n, యూ బదులు ఎక్స్ స్క్వేర్ రాయండి. ఇక్కడ దగ్గర రాయండి. సో చూడండి, సబ్స్టిట్యూట్ వేరే చేద్దాం. సో ఇక్కడ ఎక్స్ మైనస్ టీ బదులు యూ రాద్దాము. సో hn ఆఫ్ x ఇస్ ఈక్వల్స్ టు జాగ్రత్తగా ఇక్కడ మారుద్దాము. ఇక్కడ ఇది రావాలి కదా ఆన్సర్. సో డో పవర్ n బై డో టీ పవర్ n, డో పవర్ n బై డో టీ పవర్ n అంటే ఏం రాయొచ్చు, -1 హోల్ పవర్ n డో పవర్ n బై డో యూ పవర్ n అది రాద్దాం. ఇక్కడ -1 హోల్ పవర్ n ఇంటూ డో పవర్ n బై డో యూ పవర్ n ఇంటూ ఇప్పుడు దీన్ని ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ టీని యూ అనుకున్నాం కదా, యూ స్క్వేర్ అని రాద్దాం. అర్థమైందమ్మా. సో ఇక్కడ డో పవర్ n బై డో టీ పవర్ n బదులు -1 హోల్ పవర్ n ఇంటూ డో పవర్ n బై డో యూ పవర్ n అని రాస్తాం. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, -1 హోల్ పవర్ n ఇంటూ డో పవర్ n బై డో యూ పవర్ n ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఏమని రాయొచ్చు, ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ యూ స్క్వేర్ అని రాయొచ్చు. అర్థమైందమ్మా. -1 హోల్ పవర్ n ఇంటూ డో పవర్ n బై డో యూ పవర్ n ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ యూ స్క్వేర్. ఇప్పుడు ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్. ఎందుకు కాన్స్టెంట్, విత్ రెస్పెక్ట్ టు యూ చేసిన పార్షియల్ డెరివేటివ్, అందువల్ల ఎక్స్ కాన్స్టెంట్ అది బయటకు తీసుకొచ్చాడు. అప్పుడు ఏమొస్తుందమ్మా, అప్పుడు ఏమొస్తుంది, దట్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ n ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్ ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఏమొచ్చింది, డో పవర్ n బై డో యూ పవర్ n ఇంటూ ఈ పవర్ మైనస్ యూ స్క్వేర్. ఇప్పుడు ఎక్స్ మైనస్ టీ ఈక్వల్ టు యూ కాబట్టి టీ బదులు 0 తీసుకోండి. అప్పుడు x ఈక్వల్ టు యూ రాయొచ్చు, అంటే యూ ఈక్వల్ టు ఎక్స్ రాయొచ్చు. సో అప్పుడు ఏమొస్తుంది, therefore hn ఆఫ్ x is equals to -1 హోల్ పవర్ n ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డో పవర్ n బై
యూ బదులు ఎక్స్ రాయండి, డో ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. మనం ఎప్పుడు వచ్చారు చూడండి, -1 హోల్ పవర్ ఎన్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డో పవర్ ఎన్ బై డో ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. హెన్స్ ప్రూవ్. చాలా ఇంపార్టెంట్ ఇది, 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడ ఏం చేయాలంటే -1 డో పవర్ ఎన్ బై డో టీ పవర్ ఎన్ బదులు ఏమని రాద్దామంటే -1 హోల్ పవర్ ఎన్ డో పవర్ ఎన్ బై డో యూ పవర్ ఎన్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్. ఇక్కడ దీన్ని మళ్ళీ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ యూ స్క్వేర్ అని రాయొచ్చు. ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ బయటకు తీసుకొచ్చాం, అప్పుడు ఏం రాయొచ్చు, డో పవర్ ఎన్ బై డో యూ పవర్ ఎన్ ఇంటూ ఈ పవర్ మైనస్ యూ స్క్వేర్. ఎక్స్ మైనస్ టీ ఈక్వల్ టు యూ కాబట్టి టీ 0 తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు 0 కదా చేస్తాం స్టార్టింగ్లో. సో టీ బదులు 0 కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు యూ రాయొచ్చు, అంటే యూ బదులు ఎక్స్ రాయండి, అదే ఆన్సర్. హెన్స్ ప్రూవ్డ్. ఇది రొడ్రిగ్యూస్ ఫార్ములా. అర్థమైందమ్మా? వాళ్ళు ఒకసారి డిరైవ్ రొడ్రిగ్యూస్ ఫార్ములా అని ఇస్తారు, లేదంటే డైరెక్ట్గా ఇది ఇచ్చి డైరెక్ట్ ప్రూవ్ చేయమంటారు. చాలా ఇంపార్టెంట్, ఇది అందరూ ఎగ్జామ్ రాయాలి. ఓకేనమ్మా? సో అర్థమైందా? 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి, వస్తుంది. ఓకేనా? వస్తుంది. ఓకే, సమ్ ఎలా ఇస్తారంటే దీన్ని సమ్ చేద్దాము. సో బాగా ప్రాక్టీస్ చేయండి, చాలా ఇంపార్టెంట్ థియరం ఇది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఫైండ్ ఫస్ట్ ఫైవ్ హెర్మైట్ polynomials by using Rodrigues formula. మనం ఆల్రెడీ ఫస్ట్ 5 హెర్మైట్ పాలినామియల్స్ బై డెఫినేషన్ ఫైండ్ చేసామా? hn of x ఈక్వల్ టు డెఫినేషన్ రాసాం, సమ్మేషన్ n from 0 to infinity అని రాసాం. చూడండి, బై డెఫినేషన్ ప్రకారం ఫస్ట్ 5 డెరైవ్ చేస్తాం ఆల్రెడీ. h0 of x 1 వచ్చింది, h1 of x 2x వచ్చింది, అవన్నీ వచ్చాయి కదా. ఇప్పుడు ఏం చేయాలి? బై యూజింగ్ రొడ్రిగ్యూస్ ఫార్ములా వీ కెన్ డెరైవ్ ఫస్ట్ 5 హెర్మైట్ పాలినామియల్స్. ఓకేనా? ఇప్పుడు మనం డెరైవ్ చేసిన ఫార్ములా రాయాలి. బై రొడ్రిగ్యూస్ ఫార్ములా సో ఈ ఫార్ములా ప్రకారం డెరైవ్ చేయవచ్చారు కదా. ఈ ఫార్ములా ఏంటమ్మా? hn of x is equals to -1 హోల్ పవర్ n ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డో పవర్ n బై డో ఎక్స్ పవర్ n ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇదే కదా రొడ్రిగ్యూస్ ఫార్ములా. ఇప్పుడు ఫస్ట్ 5 హెర్మైట్ పాలినామియల్స్ అన్నారు, అంటే n ఈక్వల్ టు 0 రాదు. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్స్ టు 0, n బదులు 0 రాదాం. ఫస్ట్ n బదులు 0 రాస్తే ఏమొస్తుంది? h0 of x is equals to -1 whole power 0 into e power x square into dou power 0 by dou x power 0 into e power minus x square. అంటే దీని వాల్యూ 1 అంటే ఏమొచ్చింది ఆన్సర్? సో h0 of x is equals to -1 whole power 0 1 అంటే మీరు రాయక్కర్లేదు. సో e power x square into dou power 0 by dou x power 0 1 అంటే e power minus x square. e power x square into e power minus x square. బేసెస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేయాలి. సో ఆన్సర్ e power 0 1. సో h0 of x 1, అక్కడ చూడండి సేమ్ ఆన్సర్ వస్తుంది, h0 of x 1 వస్తుంది. వచ్చిందా? సో ఇది ఫస్ట్ హెర్మైట్ పాలినామియల్ h0 of x. ఇప్పుడు n ఈక్వల్ టు 0 రాయాలి. n ఈక్వల్ టు 0 రాస్తే -1 హోల్ పవర్ 0 ఇంటూ ఈ పవర్ x స్క్వేర్ ఇంటూ డో పవర్ 0 బై డో x పవర్ 0 ఇంటూ ఈ పవర్ x స్క్వేర్. సో దీని వాల్యూ 1, ఈ వాల్యూ 1. సో ఈ పవర్ x స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ x స్క్వేర్ e power 0 1. నెక్స్ట్ h2 of x ఫైండ్ చేయాలి. రెండు పుట్ n is equals to 1 రావాలి. n బదులు 0 రాసాం కదా, ఇప్పుడు 1 రాదు. 1 రాస్తే ఏమొస్తుంది? h1 of x is equals to h1 of x -1 whole to the power of 1 into e power x square into dou power 1 by dou x power 1 అంటే పవర్ 1 రాయకలేదు ఇంటూ e power minus x square. సో ఇక్కడ -1 హోల్ పవర్ 1 అంటే -1. సో మైనస్ e power x square into dou by dou x of e power minus x square. e power minus x square పార్షియల్ డెరివేటివ్ e power minus x square.
మళ్ళీ మైనస్ ఎక్స్ స్క్వేర్కి మైనస్ 2x. అర్థమైందామా? ఈ మైనస్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ పార్షియల్ డెరివేటివ్ చేసాం. పార్షియల్ డెరివేటివ్ ఏమొస్తుంది? మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఈ పవర్ ఎక్స్కి ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్, మళ్ళీ ఇంటర్నల్గా మైనస్ ఎక్స్ స్క్వేర్కి మైనస్ 2x. సో నెక్స్ట్ స్టెప్లో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఏం రాయొచ్చు? ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే వాల్యూ ఈ పవర్ 0 1 అంటే ఆన్సర్ ఎంత వచ్చింది? 2x. h1 of x 2x. అలాగే ఇప్పుడు h2 h3 h4 కూడా ఫైండ్ చేయాలి. అక్కడ నాకు రాసు. నెక్స్ట్ put n is equals to 2. నెక్స్ట్ ఇప్పుడు put n is equals to 2. put n is equals to 2. n బదులు 2 రాయండి. థర్డ్ హెర్మైట్ పోలామియల్ h3 of x is equals to h2 of x is equals to -1 whole square into e power x square into dou square by dou x square e power minus x square. అర్థమైందామా? ఇప్పుడు సో -1 హోల్ స్క్వేర్ అంటే పాజిటివ్ అంటే e to the power of x square into dou square by dou x square ఏమని రాయొచ్చు? dou by dou x e power minus x square. అవునా? దట్ ఈక్వల్ టు e power x square into dou by dou x ఫస్ట్ డెరివేటివ్ ఏమవుతుంది? ఇందా చెప్పాను ఆల్రెడీ e power minus x square into మళ్ళీ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x వస్తుంది. అర్థమైందా? ఇది ఫస్ట్ డెరివేటివ్, జాగ్రత్తగా వినండి. సో నెక్స్ట్ స్టెప్లో -2 కాన్స్టెంట్, -2 బయటకు వచ్చేస్తే -2 e పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డో బై డో ఎక్స్ e పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్. మళ్ళీ దీనికి డెరివేటివ్ చేయాలి, పార్షియల్ డెరివేటివ్ చేయాలి. చేస్తే ఏమొస్తుంది? యూని అప్లై చేయండి. చేస్తే ఏమొస్తుంది? -2 ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ u ఇంటూ v అప్లై చేయండి. u ఇంటూ v డాష్. u అంటే ఏంటి? ఇక్కడ ఏ తీసుకున్నా పర్లేదు, ఇది u v తీసుకోండి. e పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్కి 1 డెరివేటివ్, సో రాయట్లేదు, ప్లస్ v ఇంటూ u డాష్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్కి ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మళ్ళీ మైనస్ ఎక్స్ స్క్వేర్కి మైనస్ 2x డెరివేటివ్. ఇప్పుడు దీన్ని డెరివేట్ చేద్దాము. రెడీలో ఏం కావాలి? ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కామన్ తీసింది. సో ఏమొస్తుంది? -2 ఇంటూ ఫస్ట్ ఆల్రెడీ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కామన్ తీసింది. కామన్ తీసేస్తే ఇక్కడ 1 మిగులుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2x స్క్వేర్. x ఇంటూ ఎక్స్ స్క్వేర్ కదా, 2x స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ 1. సో ఏమొచ్చింది? -2 ఇంటూ 1 మైనస్ 2x స్క్వేర్ మైనస్ మల్టిప్లై చేయండి, మైనస్ టు మైనస్ ప్లస్ 2 ఇంటూ 2 4x స్క్వేర్ మైనస్ -2 ఇంటూ 1 -2. ఇది h2 of x. ఆల్రెడీ అక్కడ ఆన్సర్లు ఇక్కడ ఆన్సర్లు ఒకేలా వస్తాయి, మీరు చెక్ చేసుకోవచ్చు కావచ్చు. జస్ట్ మనం పార్షియల్ డెరివేటివ్ చేసాం అంతే, రాస్తాం. అది h2 of x. నెక్స్ట్ ఏం చేయాలి? put n is equals to 2 రాయిస్తాం కదా, 3 రాయాలి. మీరు చేస్తారా? 3 చెప్తాను, 4 5 మీరు చేయండి. జస్ట్ మనం పార్షియల్ డెరివేటివ్ చేస్తాం, అక్కడ ఇక్కడ ఒకే ఆన్సర్ వస్తాయి. నెక్స్ట్ put n is equals to 3 రాదు. 3 అనా? h3 of x. థర్డ్ హెర్మైట్ పోలినామియల్ h3 of x is equals to -1 whole power n into e power x square into dou cube by dou x cube into e power minus x square. అర్థమైందమ్మా? సో ఇక్కడ 3 టైమ్స్ డెరివేటివ్ చేయాలి, పార్షియల్ డెరివేటివ్ 3 టైమ్స్ చేయాలి. సో ఇప్పుడు ఏం రాయొచ్చు? -1 whole power n into e power x square into dou square by dou x square into ఫస్ట్ డెరివేటివ్ చేద్దాం. ఫస్ట్ డెరివేటివ్ ఏమవుతుంది? e power minus x square into minus 2x. అంతే కదా పార్షియల్ డెరివేటివ్, ఫస్ట్ పార్షియల్ డెరివేటివ్. అర్థమైందా? dou cube by dou x cube ని dou square by dou x square into మళ్ళీ డెరివేటివ్ చేయాలి. e power minus x square e power minus x square minus x square minus 2x. ఇప్పుడు -2 కాన్స్టెంట్ కదా, బయటికి తీసుకొచ్చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ -1 పవర్ n అంటే ఇక్కడ 3 కదా, పవర్ 3 రాద్దాం. -1 హోల్ పవర్ 3 అంటే -1 -2 మైనస్ ప్లస్
2 ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇది ఫస్ట్ డెరివేటివ్ వచ్చింది. ఇదో డెరివేటివ్. నెక్స్ట్ మళ్ళీ డెరివేటివ్ ఏమవుతుంది? 2 ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ మరి డెరివేటివ్ చేయండి, యూవి అప్లై చేయండి. యూ ఇంటూ వి డాష్ ప్లస్ వి ఇంటూ యూ డాష్ అంటే ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మళ్ళీ మైనస్ బి మైనస్ 2x ప్లస్ యూ ఇంటూ వి డాష్ ఎక్స్కి 1 అంటే ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. దీంట్లో ఏం కావాలి? ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కామన్ తీసింది. అప్పుడు ఏమొస్తుందమ్మా? 2 ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డో బై డో ఎక్స్ ఏమొస్తుంది? కామన్ తీయద్దు. కామన్ తీస్తే అక్కడ డెరివేటివ్ చేయాలి కదా, కామన్ తీయకూడదు. సో ఇక్కడ 2 ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డో బై డో ఎక్స్ ఏమొచ్చింది ఇక్కడ? -2 ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్. సో -2 ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇంకోసారి డెరివేటివ్ చేయాలి. చేస్తే ఏమొస్తుంది? 2 ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డెరివేటివ్ -2 ఇంటూ యూవి అప్లై చేయండి, యూ ఇంటూ వి డాష్ అంటే ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ -2x ప్లస్ యూ ఇంటూ వి డాష్ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x అంతే కదా. ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x ప్లస్ ఇక్కడతో -2 అయిపోయింది. ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ -2x పార్షియల్ డెరివేటివ్ బాగా చేయాలి. అర్థమైందమ్మా? సో చూడండి, కంటిన్యూ. సో నెక్స్ట్ స్టెప్లో దట్ ఈస్ ఈక్వల్స్ టు -2 ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2 ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ -2తో మల్టిప్లై చేసేద్దాం. -2 ఇంటూ -2 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ -2 ఇంటూ 2 -4x టు ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. అర్థమైందమ్మా? ఇప్పుడు 2తో మల్టిప్లై చేస్తాం. -2 తోటి రెండింటిని మల్టిప్లై చేయండి. ఇంకేమైంది ఇక్కడ? ప్లస్ ఇంటూ -2x ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. మూడిట్లో ఏం కావాలి? ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కావాలి, తీసుకొచ్చింది. సో ఇప్పుడు ఏమొస్తుంది? 2 ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కామన్ తీసేస్తే ఇక్కడ 4x క్యూబ్ మైనస్ 4x మైనస్ 6x 4x మైనస్ 2x మైనస్ 6x ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ స్క్వేర్ 1 2 ఇంటూ 4 8x క్యూబ్ మైనస్ 12x. ఇది థర్డ్ హెర్మైట్ ప్రాబ్లం. మీరు h4 h5 అంటారు. జస్ట్ మనం పార్షియల్ డెరివేటివ్స్ వస్తే చాలు. అర్థమైందమ్మా? సో ఇక్కడ ఫస్ట్ డెరివేటివ్ ఒక డెరివేటివ్ అప్లై చేస్తే ఇది ఆన్సర్, రెండో డెరివేటివ్ అప్లై చేస్తే ఇది ఆన్సర్, మూడో డెరివేటివ్ అప్లై చేస్తే ఇది ఆన్సర్ 8x క్యూబ్ మైనస్ 12x. మీరు h4 h5 ఫైండ్ చేయండి. అర్థమైతే హోంవర్క్. ఓకేనమ్మా? ఇప్పుడు ఈ వాళ్ళు చెప్పిన ఈ రెడ్రిక్యూస్ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మీరు టెస్ట్ రాయాలి. అందరూ కూడా h4 h5 కూడా ఫైండ్ చేయండి. జస్ట్ మనం పార్షియల్ డెరివేటివ్ చేయడమే అంతే. ఓకేనమ్మా?